హాయ్ గైస్, లాస్ట్ 1 మంత్ నుంచి నన్ను ఇన్స్టాగ్రామ్ డిఎమ్స్లో అండ్ యూట్యూబ్ వీడియో కామెంట్స్లో ఒకటే క్వశ్చన్ అడుగుతున్నారు. సెలబ్రిటీ ఫ్యాన్ పేజ్ అకౌంట్ని ఇన్స్టాగ్రామ్లో ఎలా గ్రో చేయాలి అండ్ ఆ సెలబ్రిటీ అకౌంట్ నుంచి మనం మనీ ఎర్న్ చేసుకోవచ్చా లేదా అని నన్ను చాలామంది నన్ను అడుగుతున్నారు. సో ఇవాళ వీడియోలో నేను మీతో 5 టిప్స్ షేర్ చేస్తాను సెలబ్రిటీ ఫ్యాన్ పేజ్ అకౌంట్ని గ్రో చేయడానికి అండ్ ఆ సెలబ్రిటీ ఫ్యాన్ పేజ్ అకౌంట్ నుంచి ఎలా మనీ ఎర్న్ చేసుకోవచ్చో కూడా చెప్తాను. సో ఈ టిప్స్ కనుక మీరు ఫాలో అయితే మీ ఇన్స్టాగ్రామ్ ఫ్యాన్ పేజ్ అకౌంట్ అనేది ఒక ఇనిషియల్ స్టేజ్ నుంచి ఒక మంచి స్టేజ్కి అనేది వెళ్తుంది. సో నేను మీకు రికమెండ్ చేసే వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, ఎందుకంటే నేను ఈ 5 టిప్స్ కాకుండా నేను వీడియో ఎండ్లో ఒక బోనస్ ట్రిక్ అనేది నేను మీతో షేర్ చేస్తాను. సో ఈ 5 టిప్స్ మీకు వర్కౌట్ కాకపోయినా ఆ ట్రిక్ని మీరు అప్లై చేయండి, మీ సెలబ్రిటీ ఫ్యాన్ పేజ్ అకౌంట్ అనేది ఫాస్ట్గా గ్రో అవుతుంది. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. నేను ఛానల్ కొత్త అయితే మేక్ షూర్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. సో గైస్, టిప్ నెంబర్ 1, అండర్స్టాండింగ్ యువర్ ఎగ్జిస్టింగ్ ఆడియన్స్. సో గైస్, మీ ఫ్యాన్ పేజ్ అకౌంట్ అనేది ఒక ఇనిషియల్ స్టేజ్లో ఉంటే మీ అకౌంట్లో ఆల్రెడీ ఉన్న ఎగ్జిస్టింగ్ ఆడియన్స్ని మీరు అర్థం చేసుకోవాలి. సో ఎలా అర్థం చేసుకోవాలంటే మీ ఆడియన్స్ మీ అకౌంట్ త్రూ వాళ్ళు ఏం వాచ్ చేయాలనుకుంటున్నారు ఆర్ ఎలాంటి వీడియోస్ ఇమేజెస్ చూడాలనుకుంటున్నారు మీరు అది తెలుసుకోవాలి అండ్ మీరు అలాంటి ఆడియన్స్ని మీరు టార్గెట్ చేయాలి. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి మీ ఫ్యాన్ పేజ్ అకౌంట్లో నార్మల్ పోస్ట్ కాకుండా ఒక యూనిక్ టైప్ అండ్ సర్కాస్టిక్ పోస్ట్ చేయండి. సో ఈ సర్కాస్టిక్ పోస్ట్ గురించి ఆల్రెడీ చాలామందికి తెలుసు. లైక్ ఎలా అంటే వాళ్ళు లెజెండ్స్ షుడ్ అండర్స్టాండ్ దిస్ అండ్ డబల్ మీనింగ్ కొన్ని పోస్ట్ చేస్తారు. సో ఇలాంటి పోస్ట్ అన్ని 18 to 24 ఇయర్స్ ఉండి ఆడియన్స్కి మాత్రం అర్థమవుతుంది అండ్ తక్కువ ఏజ్ ఉన్న వాళ్ళకు కూడా అర్థమవుతుంది, దాంట్లో ఏం లేదు. సో మీరు ఆ థాట్తో 18 to 24 ఉండే ఇయర్స్ ఆడియన్స్ని మీరు టార్గెట్ చేయాలి. సో ఈ టైప్ ఆఫ్ పోస్ట్ చేయడం వల్ల మీ ఆడియన్స్ కొంచెం మీ పోస్ట్ని చూసి నవ్వుకుంటారు. సో దీనివల్ల మీ అకౌంట్ అనేది ఒక ఇనిషియల్ స్టేజ్ నుంచి ఈజీగా గ్రో అవుతుంది. సో గైస్, సెకండ్ టిప్ వచ్చేసి పోస్ట్ క్వాలిటీ అండ్ హెచ్డి ఇమేజెస్ ఆర్ యూనిక్ ఇమేజెస్. సో ఇక్కడే చాలామంది మిస్టేక్ చేస్తారు. అదేంటంటే ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ అయిన ఇమేజెస్ డౌన్లోడ్ చేస్తారు అండ్ పోస్ట్ చేస్తారు. కొంతమంది ఉంటారు ఇన్స్టాగ్రామ్ ఫ్యాన్ పేజే కదా అని ఎలా అంటే అలా పోస్ట్ చేస్తారు. ఎలా అంటే వాళ్ళు పోస్ట్ చేసే ఇమేజ్ లో క్వాలిటీ ఉందా హై క్వాలిటీ ఉందా ఏం చెక్ చేయరు, జస్ట్ వాళ్ళు ఎక్కడి నుంచో డౌన్లోడ్ చేస్తారు, జస్ట్ పోస్ట్ చేస్తారు. సో అలా పోస్ట్ చేయడం వల్ల మీకు ఏం బెనిఫిట్ ఉండదు, మీకు ఎక్కువ రీచ్ కూడా దొరకదు. సో మీరు ఎప్పుడు కూడా అలా చేయొద్దు, ఎందుకంటే ఇన్స్టాగ్రామ్ అనేది ఒక పెద్ద సోషల్ మీడియా ప్లాట్ఫామ్. సో మీరు అక్కడ ఎంత క్వాలిటీ ఉండే ఇమేజెస్ పోస్ట్ చేస్తే మీ ఇమేజ్ అనేది అంత రీచ్ ఇంక్రీజ్ అవుతుంది. ఇంకొకటి ఇన్స్టాగ్రామ్ అల్గోరిథం ఏం చేస్తుందంటే లో క్వాలిటీ ఇమేజెస్ అండ్ హై క్వాలిటీ ఇమేజెస్ అనేది సపరేట్గా పెడుతుంది. సో ఇన్స్టాగ్రామ్ అల్గోరిథంకి అప్పుడే అర్థమైపోతుంది మీరు ఒకవేళ లో క్వాలిటీ ఇమేజెస్ని పోస్ట్ చేస్తే మీ రీచ్ అనేది ఇంక్రీజ్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు, కానీ ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ అయితే తక్కువ. ఒకవేళ మీరు హెచ్డి ఆర్ హై క్వాలిటీ ఉన్న ఇమేజెస్ని మీరు పోస్ట్ చేస్తే ఒకటేసారి అది టాప్లోకి వెళ్ళిపోతుంది. దీంతో అతనికి లైక్స్, కమెంట్స్, షేర్స్, ఫాలోవర్స్ కూడా ఇంక్రీజ్ అయిపోతారు. దీంతో అతని ఫ్యాన్ పేజ్ అనేది ఈజీలీ గ్రో అవుతుంది. సో మీరు సీరియస్గా సెలబ్రిటీ ఫ్యాన్ పేజ్ని గ్రో చేయాలనుకుంటే మీరు హై క్వాలిటీ ఇమేజెస్ని పోస్ట్ చేయండి, దీంతో మీ పేజ్ అనేది ఈజీలీ గ్రో అవుతుంది. సో గైస్, టిప్ నెంబర్ 3, కన్సిడర్ ఏ టైమ్ జోన్. సో గైస్, మీరు ఇన్స్టాగ్రామ్లో సెలబ్రిటీ ఫ్యాన్ పేజ్ అకౌంట్ని గ్రో చేయాలంటే మీరు ఫాలోవర్స్ ఏ టైంలో యాక్టివ్ ఉన్నారో తెలుసుకోవాలి. సో ఇలా తెలుసుకోవాలంటే నేను ఆల్రెడీ ఒక వీడియో పబ్లిష్ చేసిన బెస్ట్ టైం టు పోస్ట్ ఇన్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ అని పైన ఐ బటన్లో ఉంటుంది. ఈ వీడియో తర్వాత వీడియో చూడండి, బట్ ఇప్పుడు మాత్రం ఆగండి, ఎందుకంటే ఫ్యాన్ పేజ్ అకౌంట్సే కాకుండా వేరే పేజెస్ కూడా ఉంటాయి. ఎలా అంటే వాళ్ళకి ఇష్టం వచ్చినప్పుడు పోస్ట్ చేస్తారు. దీంతో ఒక్కొక్కసారి వాళ్ళకి లైక్స్ ఇంక్రీజ్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు, బట్ మీ ఫాలోవర్స్ యాక్టివ్ ఉన్న టైంలో మీరు పోస్ట్ చేస్తే మీకు ముందు యావరేజ్గా వచ్చే లైక్స్ అంటే కొంచెం ఎక్కువ లైక్స్ వస్తాయి. దీంతో మీ అకౌంట్ ఎంగేజ్మెంట్ రేట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఎంగేజ్మెంట్ రేట్ అనేది ఇంక్రీజ్ అయితే మీ ప్రొఫైల్ అనేది వేరే వాళ్ళకి సజెస్ట్ చేస్తుంది. దీంతో మీకు ఫాలోవర్స్ అనేవి ఈజీగా గ్రో అవుతారు. సో గైస్, ఫోర్త్ టిప్ వచ్చేసి పోస్ట్ కన్సిస్టెంట్లీ బట్ లిమిటెడ్. సో ఇక్కడ కూడా చాలామంది మిస్టేక్ చేస్తారు. అదేంటంటే నేను థర్డ్ టిప్లో కూడా చెప్పిన వాళ్ళు బెస్ట్ టైంలో పోస్ట్ చేయకపోవడం వల్ల వాళ్ళకి లైక్స్ అనేవి ఇంక్రీజ్ కావు. అండ్ ఇంకొకటి పేజ్ రన్ చేసే వాళ్ళు ఏంటంటే వాళ్ళ నచ్చిన టైంలో పోస్ట్ చేస్తారు అండ్ ఎన్ని పోస్టులు అంటే అన్ని పోస్ట్ చేస్తారు. సో దీంతో మీ ఫాలోవర్స్ అన్ఫాలో చేస్తారు. ఎందుకంటే మీరు పోస్ట్ బై పోస్ట్ చేయడం వల్ల మీ ఫాలోవర్స్ ఫీడ్ అనేది మీ పోస్టులతోటే నిండిపోతుంది. సో అలా మీ ఫాలోవర్స్ ఒక 3 to 4 పోస్ట్ని లైక్ చేస్తాడు, బట్ మీ పోస్ట్ అనేది స్క్రోల్ చేసిన కొద్ది కనిపించడం వల్ల ఆ ఫాలోవర్ ఇరిటేట్ అయిపోయి మిమ్మల్ని అన్ఫాలో చేస్తాడు. దీంతో మీకు ఫాలోవర్స్ అనేటివి డిక్రీజ్ అయిపోతారు. సో మీరు అలా చేయకండి. సో మీరు ఒక షెడ్యూల్ని ప్లాన్ చేసుకోండి. అదేంటంటే మీరు ఒక రోజుకి నేను ఇన్ని పోస్ట్ చేస్తాను. సో బట్ నేను మీకు రికమెండ్ చేస్తాను మీరు డైలీ ఒక 3 to 4 పోస్ట్ చేయండి, లేదా 4 to 5 పోస్ట్ చేయండి. దీంతో మీకు ఒక సేఫ్ సైడ్ ఉంటారు అండ్ మీకు లైక్స్ కూడా ఇంక్రీజ్ అవుతాయి. సో మీరు పోస్ట్ బై పోస్ట్ చేయడం వల్ల ఏమవుతుందంటే మీకు ఒక్కొక్కసారి మీకు టెంపరరీ యాక్షన్ బ్లాక్ వస్తుంది. దీంతో మీకు ఎవరిని లైక్ చేయలేరు, ఫాలో చేయలేరు. సో మీరు కన్సిస్టెంట్లీ పోస్ట్ చేయడం వల్ల మీ ఫాలోవర్స్కి మీ పేజ్ అనేది నచ్చుతుంది అండ్ రెగ్యులర్గా వాళ్ళు ఫాలో చేస్తారు. సో గైస్, ఫిఫ్త్ టిప్ వచ్చేసి యూజ్ సేమ్ హ్యాష్ ట్యాగ్ అగైన్ అండ్ అగైన్. సో గైస్, మీరు ఎప్పుడైనా సరే మీరు ఎన్ని పోస్టులు చేసినా మీరు సేమ్ హ్యాష్ ట్యాగ్స్ని యూజ్ చేయండి.
ఎందుకంటే మీరు ఎన్ని పోస్ట్ చేసినా మీ ప్రొఫైల్లో పోస్ట్ కౌంట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, ప్లస్ మీరు యూజ్ చేసిన హ్యాష్ ట్యాగ్లో కూడా పోస్ట్ కౌంట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. దీంతో మీకు ఎక్కువ లైక్స్ వస్తాయి, ఎందుకంటే మీరే ఆ హ్యాష్ ట్యాగ్ని మీరు ఎక్కువ మ్యాక్సిమం యూజ్ చేసినారు కాబట్టి మీ పోస్ట్ అనేది ఎవ్రీ టైం టాప్లో చూపిస్తుంది. దీంతో మీకు లైక్స్, కమెంట్స్, ఫాలోవర్స్ కూడా ఇంక్రీజ్ అవుతారు. అండ్ గైస్ బెస్ట్ హ్యాష్ ట్యాగ్ని ఫైండ్ చేయడానికి నేను ఆల్రెడీ ఒక వీడియో పబ్లిష్ చేసిన, పైన ఐ బటన్ ఉంటుంది అండ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఈ వీడియో తర్వాత ఆ వీడియోని చూడండి. సో గైస్ ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో ఉండే సెలబ్రిటీ ఫ్యాన్ పేజ్ అకౌంట్ నుంచి మనం మనీ ఎర్న్ చేయొచ్చా లేదా అని చాలామంది అడిగారు. సో గైస్ ఆన్సర్ వచ్చేసి ఎస్, మనం ఎర్న్ చేసుకోవచ్చు. సో గైస్ ఎర్న్ చేసుకోవడానికి ఇక్కడ మీకు 2 మెథడ్స్ ఉన్నాయి. సో గైస్ ఫస్ట్ మెథడ్ వచ్చి మీరు ప్రమోషన్స్ త్రూ అండ్ షౌట్అవుట్స్ త్రూ మీరు మనీ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. సో మీరు షౌట్అవుట్స్ అండ్ ప్రమోషన్స్ ఇవ్వడానికి మీరు ఎంత ఛార్జ్ చేస్తారు అనేది మీ పైన డిపెండ్ ఉంటుంది. సెకండ్ మెథడ్ వచ్చేసి మీరు ఈ ఫ్యాన్ పేజ్ అకౌంట్ని సెల్ చేసి మీరు ఆ మనీ ఎర్న్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఈ ఫ్యాన్ పేజ్ అకౌంట్స్ అనేవి తొందరగా గ్రో అవుతాయి. సో మీ ఫ్యాన్ పేజ్ అకౌంట్ ఒక 5,000 నుంచి ఒక 10,000 ఫాలోవర్స్ ఉన్న పేజ్ ఉంటే ఆ పేజ్ని మీరు 1,000 నుంచి ఒక 3,000 వరకు మీరు ఆ పేజ్ని సెల్ చేయొచ్చు. ఇలా మీరు ఒక 3 ఫ్యాన్ పేజ్ అకౌంట్స్ని క్రియేట్ చేసుకోవచ్చు ఒకవేళ మీకు ఓపిక ఉంటే. బట్ మీరు కన్సిస్టెంట్గా ఉండాలి. త్రీ పేజెస్లో మీరు రెగ్యులర్గా పోస్ట్ చేయాలి అండ్ రెగ్యులర్గా యాక్టివ్ ఉండాలి. సో మీరు అకౌంట్ని సెల్ చేసే టైంలో మీరు ఎలాంటి స్కామ్ ఆర్ ఫ్రాడ్ని చేయొద్దు, ఎందుకంటే ఆ మోసపోయిన వ్యక్తి మీతో ఏదైనా చేయొచ్చు. బట్ నేనేం సజెస్ట్ చేస్తాను అంటే మీరు ఫస్ట్ మెథడే ఫాలో అయ్యండి. ఎందుకంటే మీరు మీ ఫ్యాన్ పేజ్ అకౌంట్ అనేది 10K ఫాలోవర్స్ వరకు ఇంక్రీజ్ అయిందంటే ఇంకెక్కువ ఫాలోవర్స్ కూడా ఇంక్రీజ్ కావచ్చు. సో దీనివల్ల మీరు పెయిడ్ ప్రమోషన్ ఛార్జెస్ అనేవి ఇంక్రీజ్ చేయొచ్చు. దీంతో మీకు జెన్యూన్గా ఫాలోవర్స్ ఇంక్రీజ్ అవుతారు, ప్లస్ అర్నింగ్ కూడా అవుతుంది. సో గైస్ ఇప్పుడు ఫైనల్గా బోనస్ ట్రిక్ గురించి అయితే మాట్లాడుకుందాం. సో గైస్ మీకు 5 టిప్స్ వర్క్ కాకపోయినా మీరు ఈ ట్రిక్ని మాత్రం అప్లై చేయండి. సో మీకు డెఫినెట్లీ ఫాలోవర్స్ ఇంక్రీజ్ అవుతారు. ఈ ట్రిక్ ఏంటంటే మీరు ఫ్యాన్ పేజ్ అని మెన్షన్ చేయకుండా మీరు ఎవరైతే సెలబ్రిటీ ఫ్యాన్ పేజ్ అకౌంట్ క్రియేట్ చేయాలనుకుంటున్నారో అక్కడ 2 అని పెట్టండి. సో 2 ఎందుకు పెట్టాలి నేను లాస్ట్లో చెప్తాను. నేను పాస్ట్లో 1 year or 2 years అగో నేను విద్యావర్క్స్ 2 అనే అకౌంట్ని అయితే క్రియేట్ చేసిన. సో విద్యావర్క్స్ రియల్ అకౌంట్లో ఏం పోస్ట్ చేసినా, ఏం స్టోరీలో పెట్టినా, ఏం అప్డేట్ ఇచ్చినా, ఏం యాజ్ ఇట్ ఈస్ నేను విద్యావర్క్స్ 2లో నేను దింపేస్తుండే. విద్యావర్క్స్ ఎవరైతే ఫ్యాన్స్ ఉన్నారో వాళ్ళని రీసెంట్ ఫాలోవర్స్ని నేను ఫాలో చేస్తుండే. దీంతో నాకు ఫాలోవర్స్ అనేవి ఇంక్రీజ్ అవుతుండే. సో మీరేం చేయాలంటే మీరు ఎవరైతే ఫ్యాన్ పేజ్ అకౌంట్ని క్రియేట్ చేసుకోవాలనుకున్నారో 2 అని పెట్టండి. అండ్ మీకు నచ్చిన సెలబ్రిటీ ఏం పోస్ట్ చేసినా, ఏం స్టోరీలో పెట్టినా, ఏం అప్డేట్ ఇచ్చినా మీరు వెంటనే డౌన్లోడ్ చేయండి అండ్ మీ అకౌంట్లో పోస్ట్ చేయండి. సో నేను ఇలా 2-3 months రెగ్యులర్గా పోస్ట్ చేయడం వల్ల నాకేమైందంటే ఒకటేసారి ఫాలోవర్స్ ఇంక్రీజ్ అయిపోయారు. సో ఎందుకు ఇంక్రీజ్ అయిపోయారు అనుకుంటే నేను ఒకసారి డిఎమ్స్ చెక్ చేస్తే అందరూ అంటే విద్యావాక్సే సెకండ్ ఐడిని మెయింటైన్ చేస్తుందేమో అని అనుకొని అందరూ నా అకౌంట్లోకి వచ్చి విద్యావాక్స్ ఫొటోస్, వీడియోస్ షేర్ చేస్తూనే ఉన్నారు. సో నాకు అర్థం కాలేదు, ఏంది వీళ్ళు నాకు ఎందుకు షేర్ చేస్తున్నారు అంటే అప్పుడు నాకు అర్థమైంది వీళ్ళే నేను విద్యావాక్స్ ఏమో అనుకున్నారేమో అనుకొని వాళ్ళు ఇక రెగ్యులర్గా నన్ను ఫాలో చేస్తున్నారు అండ్ ప్లస్ నా ఫొటోస్ అండ్ వీడియోస్ కూడా షేర్ చేస్తున్నారు. సో అలా ఒక 3,000-4,000 ఫాలోవర్స్ అయిన తర్వాత నేను అక్కడ 2 అని రిమూవ్ చేసి నేను అక్కడ ఫ్యాన్ పేజ్ అనేది అక్కడ మెన్షన్ చేసిన. సో ఇలా ఇంకెక్కువ ఫాలోవర్స్ ఇంక్రీజ్ అయిపోయారు. బట్ నేను ఆ ఫ్యాన్ పేజ్ అకౌంట్ నుంచి నేను ఏం అర్థం చేయాలి, ఎందుకంటే అప్పుడు షౌట్అవుట్ గురించి ఏం తెలియదు, పెయిడ్ ప్రమోషన్ గురించి ఏం తెలియదు. సో ఇలా మీరు ఒక ఫ్యాన్ పేజ్ అకౌంట్ని క్రియేట్ చేసి మీరు ఈజీగా అర్నింగ్ చేయొచ్చు. వీడియో కింద గైస్ ఐ హోప్ మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి. అండ్ వీడియో ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో నాకు చెప్పండి. అండ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. సో ఇలాంటి లేటెస్ట్ ఇన్స్టాగ్రామ్ రిలేటెడ్ వీడియోస్ ఫ్యూచర్లో అప్లోడ్ అయ్యి ఫస్ట్ మీ మొబైల్కి వచ్చేస్తుంది. సో వీడియో ఎక్కడ ఎండ్ చేసినా మనం నెక్స్ట్ వీడియోలో మీట్ అవుతాం. అండ్ గుడ్ బై అండ్ టేక్ కేర్.